ప్రస్తుతం మనతో పాటు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు చెప్పండి, ఈ రోజు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నటువంటి మాట నేను ప్రెస్ మీట్లు మరి పెట్టి చెప్పడం అనేది జరిగింది. సో మరి గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు విలన్ క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారని. సో క్లైమాక్స్ సీన్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా, ఇక్కడ విలన్ ఎవరు అని చెప్పేసి అనుకోవాలి? ఇప్పుడు తెలంగాణ సమాజానికి తెలుసు విలన్ ఎవరో హీరోన్ ఎవరో. తెలంగాణ గురించి అడ్డుపడ్డ వాళ్ళే మాట్లాడుతుంటే ఇప్పుడు తెలంగాణ సమాజం ఎట్లా ఊరుకుంటదండి? ఇక్కడ విలన్లు హీరోలు కాదు, పనివంతులు, పని చెయ్యలేని వాళ్ళు అనేది మనం మాట్లాడుకోవాలి. ఒకటి. రెండవది, ఈ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా తిరగబడుతుంది అనేది ఒక్కసారి మీరు చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణను తేవడంలో ఎంత చిత్తశుద్ధిగా పనిచేశారో, తెలంగాణలో నీరు అందించడానికి, తెలంగాణను వ్యవసాయ రంగంలో అభివృద్ధి వైపు ముందుకు నడిపించడానికి, కాళేశ్వరం కట్టడానికి, పాలమూరు రంగారెడ్డి కట్టడానికి అంతే చిత్తశుద్ధిగా పనిచేసిరన్న సంగతి తెలంగాణ సమాజానికి తెలుసు. అండ్ ఇక్కడ మరి అంటే నిన్న గోల బాలరాజ్ గారు మీ జిల్లా కాబట్టి అడుగుతున్నానండి. సో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? ఒకటండి, ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడతారు, ఎన్నో అపోహలు. వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయంగా వాళ్ళు సమాధి చేసుకుంటూ ఇచ్చే స్టేట్మెంట్ల గురించి ఇప్పుడు మాట్లాడలేదు. పదే పదే చెప్తున్నారు కదా, అంటే కారీ రేసింగ్ లో అరెస్ట్ అంటున్నారు, గొర్రెల స్కామ్ లో అరెస్ట్ అంటున్నారు, తర్వాత విద్యుత్ కొనుగోలు అరెస్ట్ అంటున్నారు. సో ఇంతకీ ఎవరినైనా అరెస్ట్ చేసే ఉద్దేశం గవర్నమెంట్ ఉందా, లేకపోతే కాలయాపన చేస్తున్నారు? లేదండి, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదు, వాళ్ళ హామీలు నెరవేర్చుకోకుండా ప్రజలు క్వశ్చన్ చేస్తుంటే ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వాలి. లగచర్లలో ఇష్యూ అయ్యి తెలంగాణ భవన్ కి అందరూ వచ్చి మమ్మల్ని కాపాడండి, మీ పరిపాలనే మాకు కావాలని అడిగినప్పుడు ఒక రకమైన ఇష్యూను. అంటే ఎంతసేపు వాళ్ళు చెప్పిన హామీలు, వాళ్ళు చేసే పని ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి మీద బురద చల్లండి చాలు అంతే అనే అదే ఒక పథకం లాగా తీసుకున్నారు. ఖచ్చితంగా 100% ఎలక్షన్ అయిపోయిన మరుసటి 2-3 నెలల నుంచే ఈ కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అని అనుకుంటున్నారు జనాలు. బహిరంగంగా కొందరు చెప్పకపోవచ్చు, కానీ చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా హవా చూపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు అడుగడుగున పల్లెల్లోకి వెళ్తే మహిళలు సైతం మీరు చెప్పిన 2500 ఏవి, మీరు చెప్పిన గ్యాస్ సబ్సిడీ ఏది, మీరు చెప్పిన కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఏది, మీరు చెప్పిన రైతు భరోసా ఎంతమందికి అందింది, రైతు రుణమాఫీ ఎక్కడ చేసిర్రు, మాకు నీరు ఎక్కడ అందిస్తున్నారు, మిషన్ భగీరథను కూడా కనీసం మీకు ఆన్ చేయడానికి కూడా చేతనైతే లేదా, కరెంటు కూడా పోతుంది. ఇట్లా అడుగున ప్రజలు ఖచ్చితంగా సంతోషమే కదండి. ఎవరైనా మహిళల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అంటే అందరం హర్షిస్తాం. కానీ మీరు చెప్పిన కోటీశ్వర్లను చేస్తామన్నారు కదా, మహిళల్ని ఎంతమంది మహిళల్ని చేసిరో ఒక్కసారి మాకు చూపించండి అని చెప్తున్నాం. చెయ్యని పక్షంలో స్టేట్మెంట్లు ఇచ్చుకోకండి అని చెప్తున్నాం.